ప్రైజ్ ద లార్డ్. ప్రభువు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 18వ అధ్యాయము 15-24 వచనాలు ధ్యానం చేసుకుందాం. సీమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంబడ పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారం నద్ద బయట నిల్చుండెను గనక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకురాలతో మాటలాడి పేతురును లోపలికి తోడుకొని పోయాను. ద్వారమునెద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడువు కావా అని చెప్పగా అతడు కాను అనెను. అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రొత్తులను మంట వేసి చలి కాచుకొనుచు నిల్చుచుండగా పేతురును వారితో నిలవబడి చలి కాచుకొనుచుండెను. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గురించియు, ఆయన బోధన గురించియు యేసుని అడగగా, యేసు నేను బాహాటముగా లోకం ఎదుట మాటలాడి తిని. యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరముల్లోనూ, దేవాలయముల్లోనూ ఎల్లప్పుడూ బోధించి తిని. రహస్యంగము నేనేమియూ మాటలాడలేదు. నీవు నన్ను అడుగునేలా? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రోతుల్లో ఒకడు, ప్రధాన యాజకునికి ఈలాగ ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన యెడల ఆ కాని మాట ఏదో చెప్పుము. మంచి మాట ఆడిన యెడల నేల కొట్టుచున్నావు అనెను. అంతట అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపెను. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడున్నటువంటి అనేక మంది వచ్చేసి ఆయనను పట్టుకున్నారన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు సీమోను పేతురు మరియు మరొక శిష్యులు ఆయనను అనుసరిస్తూ వస్తున్నారు. ఆ మరొక శిష్యుడు ప్రధాన యాజకునికి పరిచయస్తుడు కావడంతో యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ప్రధాన యాజకుని ప్రాంగణంలోకి వెళ్ళగలిగారు. అంటే ఆ స్థలంలో బాగా తెలుసు ఇంకొక శిష్యుడికి. కానీ పేతురు బయట ద్వారం దగ్గరే నిలబడిపోయారు. తరువాత ఆ శిష్యుడు ద్వారం కాపలాదారులతో మాట్లాడుతూ పేతురుని కూడా లోపలికి తీసుకొనొచ్చారు. యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించడం అంటే కష్టకాలాల్లో అయినా మన జీవితాల్లో ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలొచ్చినా ఆయనతో నిలబడాలి. ఆయన యందే విశ్వాసం ఉంచాలి. మన విశ్వాసం సులభమైన పరిస్థితుల్లో మాత్రమే కాదు, భయపెట్టే పరిస్థితుల్లో కూడా పరీక్షింపబడుతుంది. అన్నీ మనకు ఆశీర్వాదాలిచ్చి, మన విశ్వాస పరీక్ష ఉండదు కానీ, మనకి అనేకమైనటువంటి చుట్టుపక్కల భయపెట్టే పరిస్థితులొస్తాయి, బాధలు పెట్టే పరిస్థితులొస్తాయి. ఈ సమయాల్లో కూడాను మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. అది దేవునికి మహిమ. ఆ సమయాల్లో కూడా మనం యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం చూపిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. పేతురు గారు మొదటిసారి యేసుక్రీస్తు ప్రభువుని నిరాకరించారు. అక్కడ ద్వారం దగ్గరున్న ఒక సేవకురాలు పేతురు గారిని చూసి, "నువ్వు కూడా ఈ మనిషి శిష్యుల్లో ఒకడివే కదా?" అని అడిగింది. పేతురు గారు వెంటనే కాదు అని చెప్పేశారు. అక్కడ చలిగా ఉండటంతో అక్కడ ఆ దినాల్లో చలికాలంగా ఉండటంతో సేవకులు, పరిచారకులు మంట వేసుకొని చుట్టూ నిలబడ్డారు. పేతురు గారు కూడా వారితో కలిసి నిలబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారి కోసం ప్రాణమైనా ఇస్తానని ధైర్యంగా చెప్పిన పేతురు గారు ఆ ముందు అధ్యాయాల్లో, ఇదిగో నేను మీ కొరకు ప్రాణాన్నైనా ఇస్తానని చెప్పారు పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారితో. కానీ ఇప్పుడు ఒక సాధారణమైన ప్రశ్నకే, "నువ్వు కూడా వాళ్ళ శిష్యుల్లో ఒకడివే కదా!" అని ఒకళ్ళు అడగగానే భయపడిపోయి వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు, "ఆ! కాదు కాదు ఆయనెవరో నాకు తెలీదని" చెప్పేసేసారు. ఇది మనుషుల బలహీనతలను సూచిస్తూ ఉంటుంది. ప్రధాన యాజకులు యేసును, ఆయన శిష్యులను గురించి మరియు ఆయన బోధ గురించి ప్రశ్నించారు. యేసుక్రీస్తు ప్రభువారు తానెప్పుడు బహిరంగంగానే కదా బోధించాను. నేనెక్కడ అంటే ఒక చిన్న ప్లేసెస్‌లో కాదు కదా! సమాజ మందిరాల్లో, దేవాలయాల్లో అలాగే అందరూ వినేలానే కదా మాట్లాడాను. ఆయనెప్పుడు రహస్యంగా ఏమీ బోధించలేదే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు బోధ అంతా సత్యమైన బోధ. కాబట్టి బహిరంగంగానే ఆయన అన్ని చోట్ల మాట్లాడున్నారు అప్పటికి. సత్యాన్ని దాచుకోవాల్సిన అవసరము యేసుక్రీస్తు ప్రభువారికి లేదు. ఆయన జీవితము, బోధ 2 అన్ని వెలుగులోనే ఉన్నాయి. అందరికీ కనబడుతూనే ఉన్నాయి. మన జీవితాల్లో కూడా నిజాయితీ, పారదర్శకత ఉండాలి.
ఇక్కడ వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అలా సమాధానం చెప్తూ ఉంటే, అక్కడున్నటువంటి వచ్చిన వాళ్ళలో ఒక పరిచారకుల్లో ఒకడు యేసుక్రీస్తు ప్రభువారి చెంపపై కొట్టి, ప్రధాన యాజకునితో ఇలా మాట్లాడతావా? అంటే వాళ్ళ దృష్టిలో ప్రధాన యాజకుడు చాలా గొప్ప. అతనితోటి ఎదురు మాట్లాడుతున్నావు నువ్వు అన్నట్టుగా అనిపించేసి, ఆ యొక్క పరిచారకుడు యేసుక్రీస్తు ప్రభువారిని చెంపపై కొడుతున్నారు. అయినా యేసుక్రీస్తు ప్రభువారు ప్రశాంతంగా తను తప్పుగా మాట్లాడితే, నా తప్పేంటో చూపించు. నేను మంచే మాట్లాడుతుంటే ఎందుకు కొడుతున్నావు అని అడుగుతున్నారు. ఎంత గొప్ప దేవుడండి. సర్వాధికారి, సర్వోన్నతుడు, ఆదియు అంతము అన్నీ ఎరిగిన దేవుడు, సర్వ సృష్టికి అధిపతైన ఆయన ఒక పరిచారకుడు కొడుతూ ఉంటే కూడా, అతనితో కూడా ప్రశాంతంగా మాట్లాడుతూ, నేనేమైనా తప్పు మాట్లాడితే చూపించు. మంచి మాట్లాడుతుంటే ఎందుకు కొడుతున్నావు అని అడుగుతున్నారు. ఎంతటి తగ్గింపు స్వభావం ప్రభువైన క్రీస్తు వారిలో మనం చూస్తాం ఈ అధ్యాయాల్లో. అన్యాయాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు కోపాలతో, ప్రతీకారంతో మాట్లాడట్లేదు. ఆయన సత్యాన్ని ధైర్యంగా చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని కయప దగ్గరికి తీసుకెళ్లారు. అన్న యేసుని బంధించిన స్థితిలో ప్రధాన యాజకుడైనటువంటి కయప దగ్గరికి పంపించారు. అంటే అట్లా బంధించి మరీ గట్టిగా. ఇది యేసుక్రీస్తు ప్రభువారు జరుగుతున్న విచారణలో తదుపరి దశ అన్నమాట. అంటే నెక్స్ట్ లెవెల్. యేసుక్రీస్తు ప్రభువారు నిర్దోషి అయినను ఆయనను అన్యాయంగా విచారిస్తున్నారు. రాత్రికాల సమయంలో. ఇక్కడ ఈ అధ్యాయాల ద్వారా ఈ యొక్క వచనాలతో మనకి పేతురు గారు బలహీనత తన సొంత శక్తిపై ఆధారపడినప్పుడు కొన్నిసార్లు మనం బలహీనపడతాం. యేసుక్రీస్తు ప్రభువారు సత్యాన్నే ధైర్యంగా ప్రకటించారు. అన్యాయంగా జరుగుతున్న ప్రతీకారం ఎప్పుడూ ఆయన తీర్చుకోలేదు. కష్టకాలాల్లో గూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఆయనకు నమ్మకంగా ఉండే మనుషుల్లో అలాంటి విశ్వాసంలో మనం ఎదగాలి. మనుషులు యేసుక్రీస్తు ప్రభువారిని అన్యాయంగా విచారిస్తున్న దేవుని రక్షణ ప్రణాళిక మాత్రం నెరవేరుతుంది. ఈ యొక్క 15-24 వచనాల్లో అన్యాయమైన విచారణలో కూడా సత్యము, ధైర్యంతో యేసుక్రీస్తు ప్రభువు నిలబడినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి విధానాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ దినం మనందరము కూడాను ఈ గొప్ప వాక్యాల ద్వారా బలపడాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.